హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు ఉన్నారు నరేష్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఏంటో అడిగి తెలిసేసుకుందాం. హలో నరేష్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. లాస్ట్ టైం మీరు నేర్పించిన రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లో ట్రై చేసాము, చాలా బాగా వచ్చాయి. సూపర్ సూపర్. మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ రెడీగా ఉంచారు? స్ప్రింగ్ రోల్ చేద్దాం మ్యామ్ ఈరోజు. స్ప్రింగ్ రోల్. అంటే ఇది టోటల్ గా వెజ్ లోకి వస్తుందా, నాన్ వెజ్ మిక్స్ అవుతుందా? స్టఫింగ్ చేంజ్ చేసుకోవచ్చు మ్యామ్. మనం వెజ్ చేద్దాం మ్యామ్. స్టఫింగ్ చేంజ్ చేసుకొని మార్చుకోవచ్చు మ్యామ్. వెజ్ నాన్ వెజ్ ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా మనం చెప్దాము. స్ప్రింగ్ రోల్స్ కు కావాల్సిన పదార్థాలు ఏంటి ముందుగా చెప్పేసేయండి. కార్న్ ఫ్లోర్, మైదా, ఎగ్, బెల్ పెప్పర్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, క్యాబేజ్, జింజర్, గార్లిక్, వైట్ పెప్పర్, సాల్ట్, సోయా సాస్, బ్లాక్ పెప్పర్. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి స్ప్రింగ్ రోల్స్ అంటే చాలా మందికి ఇష్టమైన మంచి స్నాక్ ఐటమ్. చాలా బాగుంటాయి కదా. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి, మనకు తొందరగానే అయిపోతుంది. కొంచెం స్వీట్ స్పైసీ ఉంటుంది. ఓకే, మరి ఫస్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోయే ముందు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉందా? ముందుగా బ్యాటర్ చేసుకోవాలి మ్యామ్. బ్యాటర్ చేసుకోవాలి. మైదా, కార్న్ ఫ్లోర్, ఎగ్ బ్యాటర్ చేసుకోవాలి మనం. మూడు ఓకే మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ చేసుకోవాలి. స్టార్ట్ చేసేసేయండి. ముందు ఎగ్స్ బ్రేక్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది ఎన్ని ఎగ్స్ కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఇది రేషియో ఉంటుంది మ్యామ్. ఇది 4 parts మైదా, 1.5 part ఆఫ్ కార్న్ తీసుకోవచ్చు. క్రిస్పీ కోసం మేము కార్న్ ఫ్లోర్ ఏంటంటే అచ్చా కంపల్సరీ వేయాలి. వేయాలి మ్యామ్. 2 eggs కి 2 eggs అని జస్ట్ నేను 2 eggs తీసుకొచ్చాను. బట్ క్రిస్పీనెస్ కోసము కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తాము. మైదా అండ్ ఎగ్ రిచింగ్ ఇంగ్రీడియంట్ కాబట్టి. ఓకే, మనం ఎగ్స్ బీట్ చేసి పెట్టుకుందాం మ్యామ్. సో ఇప్పుడు మీరు వెజ్ తో కూడా అదే ఎగ్ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు అని చెప్పారు కదా. అప్పుడు ఎగ్ ప్లేస్ లో ఇంకేమైనా వేసుకోవాలా, లేకుంటే దీన్ని అవాయిడ్ చేయాలి? ఎగ్ నేను జస్ట్ బ్యాటర్ వేస్తున్నాం మ్యామ్. ఇది రిచ్ టేస్ట్ కోసం, మంచి టేస్ట్ ఉండడం కోసం ఎగ్ బ్యాటర్ వేస్తున్నా. ఎగ్ స్కిప్ కూడా చేసుకోవచ్చు, ఆప్షనల్. వెజిటేరియన్స్ ఎగ్ స్కిప్ చేసుకోవచ్చు. ఆ రెండు మిక్స్ చేసి కూడా చేయొచ్చు మ్యామ్. మైదా అండ్ కార్న్ ఫ్లోర్ 4 parts మైదా, 1.5 part ఆఫ్ కార్న్ ఫ్లోర్. 1:4 రేషియోలో ఇది వేసుకుంటే టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది అనమాట. మనం బ్యాటర్ వేసుకున్నాం మ్యామ్. ఓకే, చెప్పినట్టుగా 4 parts ఆఫ్ మైదా, దెన్ ఒక 1.5 spoon ఆఫ్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేద్దాం. క్రిస్పీనెస్ వస్తుంది మ్యామ్. ఇది ఓకే, ఒక 1.5 spoon కార్న్ ఫ్లోర్. కొద్దిగా ఎగ్ వేసుకున్నాం మ్యామ్. ఇందులో కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని అంటే మిక్స్ అయ్యే వరకు వేసుకోవాలా? లేదు మ్యామ్, జస్ట్ కొద్దిగా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, మొత్తం అవసరం లేదా? వాటర్ ఉంటే వాడతాం మ్యామ్. మనం వాటర్ బ్యాటర్ చేస్తాం. ఓకే, ఒక 2 స్పూన్స్ వేయాలి మ్యామ్. 2-3 స్పూన్స్. నెక్స్ట్ మనం బాగా కలుపుకొని వాటర్ కూడా పడతాయి కదా. పడతాం వాటర్. ఎగ్ వేయడం వల్ల ఏంటి అది టేస్ట్ బాగుంటుంది? టేస్ట్ బాగుంటుంది. మనం లూజ్ బ్యాటర్ కావాలి మ్యామ్. ఇది ఓకే, మన అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిసేటట్టు. సాల్ట్ వేయలేదు కదా ఇందులో? సాల్ట్ అవసరం. స్టఫింగ్ చేసాం కాబట్టి ఆప్షనల్, స్కిప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం వేస్తే వేసుకోవచ్చు. మనం ఎలాగో స్టఫింగ్ చేసాం కాబట్టి అవసరం లేదు మ్యామ్. ఓకే, లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి లూజే ఉండాలి మ్యామ్ బ్యాటర్ అనేది. మందం అయిపోతే షీట్స్ అనేది మందం వస్తుంది, మనకు స్ప్రింగ్ రోల్ అనేది క్రిస్పీ రాదు. కాబట్టి లూజే ఉండాలి బ్యాటర్ అనేది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మ్యామ్ మనకి. ఓకే, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు, ఇట్లా లూజ్ ఉండాలి బ్యాటర్ పైన. మందం అయితే మనకి షీట్స్ అనేవి థిక్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ తినేటప్పుడు క్రిస్పీనెస్ ఉన్న ఫీల్ కావు మనం. అదే లూజ్ చేసాం అనుకో, క్రిస్పీనెస్ అనేది ఫీల్ అవ్వచ్చు తినేటప్పుడు, బైట్ చేసేటప్పుడు. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేయనా, ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ప్యాన్లో మనం షీట్స్ చేసుకోవాలి మ్యామ్. షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఈ ప్యాన్ ఇంత చిన్నగా ఉండాలా లేకుంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నా? ప్రిఫరెన్స్ స్ప్రింగ్ రోల్స్ పెద్దగా కావాలనుకుంటే ఇది మినిమం మ్యామ్. స్ప్రింగ్ రోల్ అనేది మనకు ఒక 4 ఈ సైజ్ వచ్చేస్తుంది మ్యామ్. ఒక మనకి 8 ఇంచెస్ దాకా వచ్చేస్తుంది మ్యామ్. ఇది ఓకే 6 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఆయిల్ వేయాలా ఇందులో? లైట్ వేయాలి మ్యామ్. లైట్ ఎక్కువ అవుతుంది, కొద్దిగా మనకి ఎక్కువ అవసరం లేదు. బాగా ప్యాన్ గ్రీజ్ చేసుకొని సిమ్ చేసుకొని మనం కొద్దిగా బ్యాటర్ వేసుకోవాలి. సైడ్స్ వేసుకోవాలి బ్యాటర్ పైన. సైడ్స్ వేసుకోవాలి. సైడ్స్ వేసుకోవాలా? ఓకే ఓకే. సైడ్ వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మ్యామ్. బ్యాటర్ ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఫస్ట్ టైం ట్రై చేసి ఫస్ట్ టైం కొద్దిగా అడిట్ కావచ్చు మ్యామ్. బ్యాటర్ మీద డిపెండ్ అవుతుంది మ్యామ్. ఓకే. బ్యాటర్ కొంచెం అడిట్ అవుతుంది. సెకండ్ టైం నుంచి వచ్చేస్తాం మ్యామ్. హై ఫ్లేమ్ పెట్టేసాం అనుకో మొత్తం రిలీజ్ చేసేస్తుంది, అది కుక్ అయిపోతుంది. అచ్చా అచ్చా. వన్ సైడ్ మ్యామ్. వన్ సైడ్ 2 సైడ్స్ అవసరం లేదు. రెండు వైపులా మనం కాల్చే పని లేదు. వన్ సైడ్ అయితే ఫ్రై చేస్తాం మ్యామ్. మళ్ళీ ఈ షీట్ లో మనము స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసి అచ్చా డీప్ ఫ్రై చేస్తాం మళ్ళీ. ఓకే. ఇవి మనకి బయట దొరుకుతాయా మార్కెట్లో? సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా షీట్స్. అలా రెడీమేడ్ తీసుకొచ్చేసి మనం స్టఫింగ్ అంతా రెడీ చేసుకుంటే బెటర్ ఇంట్లో చేసుకోవచ్చు మ్యామ్. ఈజీ మ్యామ్ ఇది. అవునవును. షీట్స్ ఈజీ చేసుకోవచ్చు. బట్ మెయిన్ బ్యాటర్ మ్యామ్. బ్యాటర్ అనేది లూజ్ ఉండాలి, థిక్ ఉండకూడదు. అయిపోయింది. లైట్ ఫ్లవర్ డ్రిల్ చేసుకున్నాం మ్యామ్. స్టిక్ కాకుండా ప్లేట్లో వేసేసుకొని దానిపైన కొద్దిగా అట్లా షీట్స్ అన్ని కంప్లీట్ చేయాలి మ్యామ్. షీట్స్ అన్ని ఇంకో షీట్ తయారు చేద్దాం మనం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. నేను ఒకసారి ట్రై చేయనా? చేయండి మ్యామ్. అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి వస్తుందో లేదో అనేది మీరు ఏం చేస్తారంటే సైడ్ నుంచి చేయండి బ్యాటర్ అనేది. ఇది పక్కన పట్టు మ్యామ్. మీ బ్యాటర్ సైడ్ నుంచి చేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఓకే. ముందే మిడిల్ వేసాడు అనుకో స్ప్రెడ్ అనేది కాదు, మొత్తం ఓవరాల్ బ్యాటర్ కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా బ్యాటర్ వేయండి, మొత్తం స్ప్రెడ్ చేయండి. మధ్యలో 2 హోల్స్ అయితే వచ్చాయి. స్టఫ్ చేసి రోల్ చేసాం కాబట్టి కవర్ అయిపోతుంది. పర్వాలేదు. ఓకే పర్వాలేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం చేసినా సరే. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసాం. అలా అయిపోయింది. అయిపోయిందా? ఇన్స్టెంట్ కుక్ అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది. వాటర్ ఉంటుంది కాబట్టి, వాటర్ కంటెంట్ మైదా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. అందులోనూ ఎగ్ బీట్ చేసి వేసుకున్నాం కాబట్టి తొందరగానే స్టిక్ అవ్వకుండా మనం దీన్ని డీప్ ఫ్రై చేసాం ఎక్కువసేపు కుక్ చేసే అవసరం లేదు మ్యామ్. అవును అంతే మ్యామ్. ఓకే. సో మనం బ్యాటర్ తో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏం చేసుకోవాలి? స్టఫింగ్ చేసుకోవాలి మ్యామ్. దీనికి స్టఫింగ్ స్టవ్ తో పని ఉందా? పని ఉంది. ఓకే ఆన్ చేయండి. పాన్ వన్. ఆయిల్ 10 మ్యామ్. మనం 1 by 1 అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కొట్టేద్దాం. ఈ చాపింగ్ అనేది ఇంత నీట్ గా ప్రాపర్ గా కట్ చేసుకోవాలా? ఇవి ఏంటి జింజరా? జింజర్ మ్యామ్. ఓకే. అల్లాన్ని ఇంత చిన్నగా ఇలానే చేస్తే బాగుంటుందా లేకపోతే పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చా? పేస్ట్ ఇలా వేసుకుంటే ఇలానే బాగుంటుంది. జింజర్ వేసాం. నెక్స్ట్ గార్లిక్. ఫస్ట్ ఇప్పుడు జింజర్ వేసుకోవాలి. జింజర్ అనేది రా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది జింజర్కి. జింజర్ వేసుకోవాలి ఫస్ట్. ముందైతే అల్లం చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాము, దాని తర్వాత గార్లిక్ వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. బాగా ఫ్రై అవ్వాలి. నార్మల్ లైట్ సాటే చేసి లైట్గా మనం నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకున్నాం. సాట్ అయిపోయింది. నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకున్నాం. ఓకే. మొత్తం వేసేనా? క్యారెట్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది. చాపింగ్ చాలా భలే ఉంటుందండి అసలు. క్యారెట్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి క్యారెట్ ఫస్ట్ కుక్ చేయాలి. క్యారెట్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి క్యాబేజ్ తొందరగా కుక్ అయిపోతుంది, బెల్ పెప్పర్ తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ క్యాబేజ్ కొంచెం కుక్ చేసుకోవాలి. అది కూడా ఇంత చిన్నగా చాప్ చేయడం వల్ల కూడాను ప్రాసెస్ ఈజీ అయిపోతుంది కదా కుకింగ్. ఇవి రోల్లో కరెక్ట్ ఇట్లా వచ్చేసి మ్యామ్. స్పేస్ అయితే బాగుంటుంది. చిన్న వేస్తే బయట తీసుకునేటప్పుడు అనేది స్టఫింగ్ అనేది కింద పడిపోతుంది మ్యామ్. నెక్స్ట్ మనం క్యాబేజ్ వేసుకున్నాం. చూసారంటే క్యారెట్ తొందరగా కలర్ మారింది, కుక్ అవుతుంది. క్యాబేజ్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వాంటిటీ ఏది ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా పర్వాలేదు మ్యామ్. ఇంట్లో అవైలబిలిటీ మ్యామ్. అవైలబిలిటీ హోమ్లో అవైలబిలిటీ దగ్గర తీసుకున్నాం. క్యారెట్ క్యాబేజ్ లాస్ట్లో బెల్ పెప్పర్. బెల్ పెప్పర్స్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. అది ఎక్కువసేపు పడుతుంది బెల్ పెప్పర్స్. ఇప్పుడు సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి కదా. సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. మళ్ళీ మనం స్పైసెస్ కొద్దిగా వేసుకున్నాం. సాల్ట్ అంటే బాగా ఫ్రై అవ్వాలా లేకుంటే కొంచెం అటుగా కొంచెం కచ్చపచ్చ ఉన్నాయి కదా. ఆయిల్ వేసాం కాబట్టి డీప్ ఫ్రైకి ఆ హాట్ ఆయిల్కి కుక్ అయిపోద్ది మొత్తం. ఓకే. అవును, మనకి ఇంకా డీప్ ఫ్రై కూడా ఉంది కాబట్టి
మరి ఎక్కువ కుక్ అయినా బాగోదు. సాఫ్ట్ అయిపోతుంది. కొద్దిగా ఇప్పుడు క్రిస్పీ ఉంచినాం అనుకో, హాట్ ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి అప్పుడు ఫుల్ డన్ అయిపోద్ది మ్యామ్. ఓకే, నెక్స్ట్ మనం బెల్ పెప్పర్స్ వేసుకున్నాం మ్యామ్. వేసేసండి. గ్రీన్ బెల్ పెప్పర్స్, రెడ్, ఎల్లో మ్యామ్. మనకి ఇన్ని వెజిటబుల్స్ లేకపోయినా ఉన్న వాటితో ఇంట్లో ఉన్న అవైలబిలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చేసుకోవచ్చు మ్యామ్. ఇంకా ఏం వేయొచ్చు మామూలుగా అయితే? బీన్స్ వాడొచ్చు. ఓకే, బీన్స్. క్యాబేజ్ కూడా డిఫరెంట్ క్యాబేజ్ ఉంటుంది మ్యామ్. పర్పుల్ క్యాబేజ్ కూడా వాడుకోవచ్చు. కాలీఫ్లవర్ మళ్ళీ బాగోదు. బాగుంది మ్యామ్. ఈ కట్ని మనం జూలియన్ అంటాం మ్యామ్. ఈ కట్ని జూలియన్స్ అంటాం. ఓకే, మనం కుక్ అయినట్టు మ్యామ్. వెజిటేబుల్స్ సాఫ్ట్ అయినాయి కొద్దిగా. మనం స్పైసెస్ అవి వేసుకున్నాం మ్యామ్. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఈ టైంలో వేయాలా స్ప్రింగ్ ఆనియన్స్? కుక్ తొందర అయిపోతుంది మ్యామ్. స్ప్రింగ్ ఆనియన్ కూడా కొంచెం లైట్గా చాప్ కొద్దిగా చిన్నగా చేసుకుంటాం. స్ప్రింగ్ ఆనియన్ చైనీస్ కాబట్టి కొంచెం మనం ఇది ఫినిషింగ్ కూడా వేస్తారు మ్యామ్. ఫినిషింగ్ వేసుకోవచ్చు. కొద్దిగా మనం ముందు కూడా వేసుకున్నాం. ఫినిషింగ్ వేస్తారు, చాలా మంది ఫినిషింగ్ వేస్తారు. ఓకే, మనం స్పైస్ వేసుకున్నాం. ఏమేమి వేస్తున్నారు? సాల్ట్, వైట్ పెప్పర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ మ్యామ్. ఓకే, స్పైస్ ఇదే ఇంకా ఇంకేం లేదు. ఇదే వాడతాం, ఇంకేం వాడడం. పచ్చిమిర్చి అసలు యూజ్ చేయకూడదు. ఇండియాలో ఇంకా యూజ్ చేస్తారు మ్యామ్. సాల్ట్ అనేది చూసేసుకోవాలి మ్యామ్. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. కొద్దిగా సాల్ట్ అనేది చూసేసుకోవాలి. కొద్దిగా కేచప్ మ్యామ్ కలపండి మ్యామ్. కొద్దిగా కేచప్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ కావడం కోసం అన్నీ. కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, సోయా సాస్. ఇది ఇప్పుడు చల్లగా అయిన తర్వాత రోల్ పెట్టుకోవాలా లేకుంటే వేడి వేడిగానే రోల్ చేసేసి పెట్టేసుకోవచ్చా? చల్ల ప్రిపేర్ బెటర్. అయితే ఇలాగ ఆయిల్ కూడా హీట్ చేసేద్దామా? ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఈలోగా మన ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదా. స్టఫింగ్ కంప్లీట్ అయింది. ఓకే, సో కాసేపు వెయిట్ చేసాము. ఈలోగా మన చల్లగా అయింది కూడాను స్టఫింగ్ కూడా. ఓకేనా, ఇప్పుడు మీకు ఏం కావాలి? కార్న్ స్లరీ చేద్దాం మ్యామ్. కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకున్నా, లైట్ వాటర్ వేసి స్లరీ చేసుకున్నాం మ్యామ్. ఓకే, స్టఫ్ చేసుకున్నాం మ్యామ్. ముందు ఒక షీట్ తీసుకొని కొద్దిగా స్టఫింగ్ పెట్టుకోవాలి. మిడిల్లో వేసి ఇట్లా స్ట్రైట్ పెట్టి అప్లై చేసి ఫస్ట్ అటువైపు ఎడ్జెస్ క్లోజ్ చేయాలి. ఎడ్జెస్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఎడ్జ్లో కొద్దిగా కార్న్ స్లరీ అప్లై చేసుకున్నాం. కార్న్ ఫ్లోర్ తో స్టిక్ అయిపోతుందా? స్టిక్ అయిపోతుంది. ఓకే, అయిపోయిందా? ఇలా అన్ని కంప్లీట్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ రెడీ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది మ్యామ్. మనం కంటిన్యూ చేద్దాం. ఫ్రై చేసుకుందాం. ఓకే, వేసేసేయండి. కొంచెం బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి కదా, లేకపోతే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఏం రాదు మ్యామ్. మనం అది కార్న్ స్లరీ వంటి చేసిన వాటి స్టిక్ అయిపోద్ది. ఏం రాదు బయట. మనం ఏదైతే స్టఫింగ్ పెట్టుకున్నామో దాన్ని ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని సాయంత్రం స్టఫింగ్ ముందు చేసుకొని షీట్స్ కూడా ముందు చేసుకొని ఉంచవచ్చు మ్యామ్. ఇది కలర్ చేంజ్ అవ్వాలా? మ్యామ్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేది.
వీటిని సిగార్ రోల్స్ కూడా అంటారు మ్యామ్. సిగార్ ఇప్పుడు దీన్నే మనం చికెన్ మటన్ వాటితో కూడా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చికెన్ అయితే జస్ట్ కీమాతో బాగుంటుంది. కీమా స్ట్రెచ్ చేయాలి మ్యామ్, స్ట్రెచ్ చేయాలి. అది కూడా బోన్లెస్ పీసెస్ స్ట్రెచ్లా వేసుకోవాలి. అచ్చా ఇంకా మేము అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ స్టఫింగ్ అనేది బైట్ చేసేటప్పుడు ఊసిపోద్ది. ఏదైనా మన స్ట్రిప్స్లో ఉంది కాబట్టి బైట్ చేసినా ఊడదు అనమాట. ఓకే ఓకే. సో మనం కీమా వాటితో చేసుకుంటే కనుక అది షవర్మా లాగా తయారైపోతుందేమో కదా. లేదు ఫ్రై చేసాం కూడా షవర్మా డిఫరెంట్ మ్యామ్. అయిపోయినాయండి, అయిపోయి ఫ్రై అయిపోయినా మ్యామ్. మంచి కలర్ వచ్చింది చూసారంటే. తీసేసి దీనికి మనకి దేంతో బాగుంటుంది? కచ్చప్ కెచప్ తోటి బాగుంటుంది మ్యామ్. స్వీట్ చిల్లీ సాస్ ఉంటుంది. కెచప్ తోటి ఎక్కువ పేరు చేస్తాం మ్యామ్ కెచప్. ఓకే స్ప్రింగ్ రోల్స్ మ్యామ్ టేస్ట్ చేసి ఎలా చెప్పండి. తప్పకుండా. అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట. స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి, మరి చక్కగా వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఆలస్యం లేకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. చాలా క్రిస్పీగా ఉన్నాయి. స్టఫింగ్ కూడా చాలా ప్రాపర్గా వేగింది. మనం ఫ్రై చేసుకున్నాము, ఆ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఎక్సలెంట్ ఉంది. సాయంత్రం స్నాక్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సింపుల్ వేలో మన దగ్గర ఉన్న కూరగాయలతోనే హ్యాపీగా స్ప్రింగ్ రోల్ తయారు చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇదే కాకుండా స్టఫింగ్కి మనం వెజ్ నాన్ వెజ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈజీ మెథడ్లో మీకు ఒక ఐడియా ఇచ్చేసారు కాబట్టి మీరు కూడా ఇంట్లో మిస్ కాకుండా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, చాలా బాగుంది నరేష్. చాలా సింపుల్ వేలో మాకు నేర్పించేసావు. సో మనం ఈ విధంగా రెడీ ముందుగానే చేసుకుంటే కనుక ఇంకా టైం సేవ్ అవుతుంది మనకి. సూపర్ స్టఫింగ్. అవును. సో మా కోసం అయితే ఈరోజు ఇంత మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.